మన వైకుంఠపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి బొల్లాపల్లి రిజర్వాయర్లో కలపాలి. దీనిలో మధ్యలో అనేక దశలు ఉన్నాయి. 5 చోట్ల లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఎత్తు ఎక్కువ కాబట్టి సుమారుగా 166 మీటర్ల ఎత్తుకి దీన్ని తీసుకువెళ్ళాలి. వాటర్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయాలంటే ఎగువకు వెళ్ళాలి కాబట్టి అందువల్ల ఈ కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ పెట్టి దశల వారీగా 5 లిఫ్టులు పెట్టి తీసుకువెళ్ళి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సింగపాడు దగ్గర ఏదైతే టోటల్గా నాగార్జున సాగర్ కెనాల్ వస్తుందో 80వ మీటర్ దగ్గర 80వ కిలోమీటర్ దగ్గర దానిలో వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ 90వ కిలోమీటర్ దాకా నడిపి ఈ నడపడానికి కావలసినటువంటి అదపు నీరు ఉంది కాబట్టి ఈ 80 నుంచి 91వ కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసి 150 టీఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున 150 టీఎంసీలు నిల్వ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి అక్కడి దాకా తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశం. ఇది 3 దశలు. నేను ఇది 2వ దశ చెప్తున్నా. మొదటి దశ గోదావరి నుంచి కృష్ణా నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి బొల్లాపల్లికి 2వ దశ. 3వ దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకువెళ్ళడం. ఇది ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ మ్యాప్. ఇది పోలవరం, ఇది కృష్ణానది. పోలవరం నుంచి కృష్ణానది వరకు ఈ కెనాల్ ద్వారా వస్తుంది వాటర్. ఇది అవసరమైతే వైడెన్ చేసేదానికి లేదంటే ప్యారలల్గా దీని పక్కనే మరొక కెనాల్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ క్యూసిక్లు ప్రవహింపజేసి 280 టీఎంసీలను ఈ కృష్ణానదిలో నింపేటటువంటి కార్యక్రమం. ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి నెక్స్ట్ దిస్ ఈజ్ కృష్ణా రివర్. ఇక్కడ నుంచి బొల్లాపల్లి దాకా ఈ బొల్ల మధ్యలో నరసింగపాడు దగ్గర కెనాల్ను ఉపయోగించుకొని ఇది 3వది. బొల్లాపల్లి నుంచి ఇది మన వెలుగొండ రిజర్వాయర్. దిస్ ఈజ్ కాల్డ్ నల్లమల సాగర్. ఈ నల్లమల సాగర్ నుంచి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి ఇది 3 దశల్లో జరిగేటటువంటి ప్రాజెక్టు. దీన్ని మ్యాపుల ద్వారా ఒకసారి చూసేవారికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అలాగే ఉంది. ఈ విధంగా 3 దశలుగా ఎప్పుడైతే బొల్లాపల్లికి వాటర్ రీచ్ అయిందో 150 టీఎంసీలతో బొల్లాపల్లిని మనం రిజర్వాయర్లోకి తీసుకెళ్ళామో అక్కడి నుంచి నల్లమల సాగర్కి తీసుకువెళ్ళాలి. వెలుగొండ ప్రాజెక్టు. ఆ వెలుగొండ అది 53 టీఎంసీలు కలిగినటువంటి ఒక సహజమైనటువంటి రిజర్వాయర్. సహజమైన రిజర్వాయర్ అంటే చుట్టూలా కొండలు ఉంటాయి, మధ్యలో గ్యాపులు ఉన్నాయి. ఆ గ్యాపుల్లో బండ్స్ వేసేసారు. అది ఒక రిజర్వాయర్గా క్రియేట్ అయింది. చాలా ఊళ్ళని దాని నుంచి ఖాళీ చేయడం కూడా జరిగింది. రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాల్సి 1000 కోట్ల పైగా ఇవ్వాల్సి ప్రస్తుతానికి ఆగింది. చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది టన్నల్స్ కూడా పూర్తయిపోయి కృష్ణా రివర్ నుంచి టన్నల్స్ వచ్చి దానిలో నింపుకోవడానికి 53 టీఎంసీ నింపుకోవడానికి. ఇక్కడ నుంచి నేను ఇక్కడ మళ్ళీ మొదటికి వస్తే మన బొల్లాపల్లి నుంచి దాన్ని రెగ్యులర్ కాలువ ద్వారా తీసుకువెళ్ళి ఈ నల్లమల సాగర్లో వేయాలి. ఆ నల్లమల సాగర్లో వేసిన తర్వాత ఈ నల్లమల సాగర్ నుంచి బనకచెర్ల వరకు దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలి. ఎన్ని కొండలు, నల్లమల కొండలు. ఈ కొండల్లో 23 కిలోమీటర్లు టనల్ అవ్వాలి. ఇట్స్ విచ్ వెరీ టఫ్ జాబ్. ఇక్కడ మనం ఈ నల్లమల సాగర్కి రావడానికి కృష్ణానది నుంచి శ్రీశైలం నుంచి ఇక్కడి నుంచి కూడా మనం ఒక టన్నల్ తీసుకొచ్చాం. ఆ టన్నల్ కూడా చాలా పెద్ద టన్నల్, 18 కిలోమీటర్ల టన్నల్. 2 టన్నల్స్ పూర్తి చేశాం. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ 2 టన్నల్స్ పూర్తి చేసి ఇనాగ్రేట్ కూడా చేశాం. కాకపోతే వాటర్ లేకపోవటం వల్ల వాటర్ ప్రవహించడానికి అవకాశం లేకపోయింది. ఎందుకంటే కృష్ణానదిలో నీటి మట్టం పోయిన సంవత్సరం సంపూర్తిగా రాలా, ఈ సంవత్సరం బాగా వచ్చింది. సో దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇక్కడ నుంచి ఈ నల్లమల మన బనకచర్ల
క్రాస్ రెగ్యులేటర్ వరకు కూడా ఈ 23 కిలోమీటర్లు టన్నల్ చేసి ఇక్కడికి తీసుకొస్తే ఏం జరుగుతుంది? టోటల్గా గోదావరిలో వేస్ట్గా పోయేటటువంటి జలాలన్నిటినీ కూడా కరువు ప్రాంతాలుగా పేరుగాంచినటువంటి పలనాడు కానీ, ఆ తర్వాత రాయలసీమ కానీ, వెలుగొండ కానీ, ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ, మొత్తం అన్నిటికీ కూడా కృష్ణా నదిలో నీరు ప్రవహించకపోయినా, కృష్ణా నదిలో సమృద్ధిగా వాటర్ లేకపోయినా, గోదావరి నదుల్లో వస్తున్నటువంటి వాటర్ని సంపూర్తిగా వాడుకొని సస్యశ్యామనం చేయాలనే తొలి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంతా ప్రిపేర్ కూడా చేసి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో డిస్కస్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పిన రీజనబుల్ కాజ్ ఏంటి అంటే, మీరు తయారు చేసి ఇస్తే కాదు, ఆల్ పర్మిషన్